హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో మనం సిపిఓ ఎస్ఎస్సి సిపిఓ స్టేజ్ 2కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని స్ట్రాటజీ మనం చూద్దాం. ఓకే, సో మీరు స్టేజ్ 1 క్లియర్ చేసి ఇప్పటి వరకు వచ్చారంటే ఇక్కడ వరకు వచ్చారంటే సో మీరు ఏదైతే ఇప్పటి వరకు ప్రిపేర్ అయ్యారో అది మనకి వర్కౌట్ అయింది. కాబట్టి అదే ప్రిపరేషన్ని ఇక ముందు కూడా కంటిన్యూ చేసి ఓకేనా. సో మీరు ఏదైతే టైర్ 1లో మీకు ఏవైతే కాన్సెప్ట్స్ నేర్చుకున్నారో ఆ కాన్సెప్ట్ని మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ ఏవైతే కాన్సెప్ట్స్ మిస్ అయ్యాయో ఆ కాన్సెప్ట్స్ని మళ్ళీ ఇప్పుడు నేర్చుకుంటూ మీరు అదే స్ట్రాటజీని మీరు ఫాలో అవ్వగలిగితే సరిపోతుంది. ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఇంకొన్ని సజెషన్స్ అనుకోండి, ఇంకొన్ని సజెషన్స్ మనం డిస్కస్ చేద్దాం. ఒకనా వెయిటేజ్ పరంగా ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి, వాటిని మనం ఎలా డీల్ చేయాలి, వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఫస్ట్ అయితే మనం ఏం చేద్దామంటే వెయిటేజ్ చూద్దాం. చూడండి, రైట్, వెయిటేజ్ పరంగా మనకి 19, 20, 22, 23 ఒక 4 ఇయర్స్, లాస్ట్ 4 ఇయర్స్లో మనకి 200 మార్క్స్కి వెయిటేజ్ అనేది ఎలా డిస్ట్రిబ్యూట్ అయిందంటే ఏ టాపిక్కి సో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అనేది మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. రైట్, సో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ మీద మీకు కుదిరితే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా మీ దగ్గర ఆల్రెడీ అవైలబుల్గా ఉంటే సో దట్స్ ఓకే. రైట్, సో మనకి స్పాటింగ్ ఎర్రర్స్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, స్పీచ్. సో అదేవిధంగా నెక్స్ట్ స్లైడ్లో మనం చూసినట్టయితే సో స్పెల్లింగ్ చెక్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్స్, క్లోజ్ టెస్ట్, పారాజంబుల్స్, రీడింగ్ కాంప్రహెన్షన్. ఓకేనా. అయితే మనకి ఈ సిలబస్ అంతా ఉంది కదా, దీన్ని నేను ఏం చేస్తానంటే ఒక 3 కేటగిరీస్గా డివైడ్ చేస్తాం. ఓకేనా. అంటే మనం ప్రిపేర్ అయ్యేదానికి మనకి కంఫర్టబుల్గా ఉండడానికి కోసం ఏం చేద్దామంటే ఒక 3 కేటగిరీస్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో మనకి వెయిటేజ్ పరంగా గ్రామర్ ఒక సెక్షను, అదేవిధంగా కాంప్రహెన్షన్, ఓకే, ఇదొక సెక్షను, అదేవిధంగా వొకాబులరీ. ఓకేనా, ఇవి మనకి 3 సెక్షన్స్. అయితే మనకి ఇందులో గ్రామర్లో మనకి సో మనం బ్రాడ్గా తీసుకుంటే 2 కాన్సెప్ట్స్గా మనం డివైడ్ చేసుకోవచ్చు అండి. అవి ఏంటంటే మనకి సో వాయిస్, స్పీచ్ ఒక కేటగిరీ కింద. ఓకేనా, వాయిస్, స్పీచ్ ఇవి కేటగిరీ. నెక్స్ట్ మనకి స్పాటింగ్ ఎర్రర్స్ లేదా ఎర్రర్ డిటెక్షన్. ఓకేనా, స్పాటింగ్ ఎర్రర్స్, అదేవిధంగా సెంటెన్స్ కరెక్షన్ లేదా సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. ఓకే, సో ఇలా మనం డివైడ్ చేద్దాం. వాయిస్, స్పీచ్, అదేవిధంగా స్పాటింగ్ ఎర్రర్స్, సెంటెన్స్ కరెక్షన్. ఇలా ఎందుకు డివైడ్ చేశానంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి వాయిస్, స్పీచ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఇవి మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ అనమాట. ఓకేనా, జస్ట్ మీకు వాయిస్ అనే టాపిక్ తెలిస్తే చాలు మనం ఆన్సర్ చేసేయచ్చు. ఓకేనా, అదేవిధంగా మనకి స్పీచ్ క్వశ్చన్స్ కూడా అంతే. మీకు డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ రూల్స్ అర్థమైతే చాలు, రూల్స్ గుర్తుంటే చాలు మనకు చేసేయచ్చు అనమాట. అంటే ఇక్కడ మనకి ఇంకా వేరే క్వశ్చన్స్ మీకు ఏమి ఉండవు. వాయిస్ అంటే వాయిస్కి సంబంధించిన క్వశ్చన్సే ఉంటాయి, స్పీచ్ అంటే స్పీచ్కి సంబంధించిన క్వశ్చన్సే ఉంటాయి. కాబట్టి ఆ 2 సెపరేట్ టాపిక్స్ కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వచ్చు, ఈజీగా డైరెక్ట్గా ప్రిపేర్ అవ్వచ్చు. రైట్, సో ఈ రెండింటి నుంచి మనకి ఆల్మోస్ట్ మనకి 50 క్వశ్చన్స్ వస్తాయి మనకి 50 మార్క్స్కి. కాబట్టి సో ఆల్మోస్ట్ మనకి 200 మార్క్స్లో 50 మార్క్స్ మనకి ఇక్కడ నుంచే వస్తున్నాయి. కాబట్టి ఈ 2 టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, వాయిస్, స్పీచ్. ఓకేనా, మనకి అప్ టు 50 మార్క్స్ అంటే 40 to 50 మార్క్స్ వరకు ఈ రెండింటి నుంచే వస్తాయి. రైట్, వాయిస్, స్పీచ్. ఓకే, నెక్స్ట్ పాయింట్ మనకి ఏంటంటే ఇక్కడ ఉన్నాయి కదా స్పాటింగ్ ఎర్రర్స్, సెంటెన్స్ కరెక్షన్. ఇవి కూడా మనకి ఏ క్వశ్చన్స్ మనకి గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే డిఫరెన్స్ ఏంటంటే సో ఇక్కడ మనకి ఓన్లీ ఎక్స్క్లూజివ్గా వాయిస్, స్పీచ్ పైన ఇక్కడ క్వశ్చన్స్ వస్తాయి కదా, కానీ ఇక్కడ అలా కాదనమాట. ఇక్కడ మనకి అందులో అన్ని టాపిక్స్ ఉంటాయి. ఓకేనా, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటాయి, నౌను, వెర్బు, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్ వీటితో పాటు ఉంటాయి. మళ్ళీ ఇవి కాకుండా క్వశ్చన్ ట్యాగ్ అని ఉంటుంది, ఇఫ్ కండిషన్ ఉంటాయి, టెన్సెస్ ఉంటాయి, అన్నీ కలిసి ఇందులో వస్తాయి. కాబట్టి ఇది మనం ప్రిపేర్ అవ్వాలంటే మనకు కొన్ని ఎక్కువ టాపిక్స్ మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, సో కాబట్టి వీటికి మనకి ఎక్కువ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి సో వీటికంటే మనకి ఇవి సో తక్కువ 2 టాపిక్స్తోనే మనం ఒక 50 మార్క్స్ వరకు స్కోర్ చేయొచ్చు. కాబట్టి మీరు వీటిపైన బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకేనా, ఆ తర్వాత మనకి వీటిని కూడా మనం ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఇది మనకి సో గ్రామర్ గురించి ఇది. రైట్, నెక్స్ట్ మనకి ఏంటంటే కాంప్రహెన్షన్కి వచ్చేసరికి ఓకే, కాంప్రహెన్షన్కి వచ్చేసరికి మనకి ఇలా చేద్దాం. ఓకేనా, అంటే ఆర్సీ ఖచ్చితంగా మనకి ఆర్సీ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయండి. ఓకేనా, నెక్స్ట్ మనకి ఏంటంటే కాంప్రహెన్షన్లో పారాజంబుల్స్, కాంప్రహెన్షను, రీడింగ్ కాంప్రహెన్షను, పారాజంబుల్స్. ఓకేనా, ఈ 2 మనకి కాంప్రహెన్షన్ కిందకి వస్తాయి. రైట్, నార్మల్గా మనకి ఆర్సీ అనగానే చాలామంది ఏం చేస్తారంటే లైట్ తీసుకుంటారు. ఓకేనా, సో మనకి ఆర్సీ అంటే ఏముంది, డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళి చేసేద్దాం అనుకుంటారు. కరెక్టే, ఎగ్జామ్కి వెళ్ళి మీరు చాలా క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతారు. కానీ మనకి కొన్ని కాన్సెప్ట్స్ అనేవి మనకి ముందే తెలియాలన్నమాట, ముందే తెలిస్తేనే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా, సో అలాంటి క్వశ్చన్స్ మనకి కొన్ని ఉంటాయి. అవి ఏంటంటే సపోజ్ మనకి ఆర్సీలో ఈ టోన్ అనే కాన్సెప్ట్ ఉంటుందండి. ఓకేనా, టోన్ కానీ లేదా మనకి స్టైల్ కానీ లేదా మనకి ఇన్ఫరెన్స్ క్వశ్చన్స్ కానీ ఓకే
ఇన్ఫరెన్స్ అంటాం, ఇన్ఫరెన్స్. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి ముందు ఐడియా ఉంటేనే మనం ఎగ్జామినేషన్లో చేయగలుగుతాం. డైరెక్ట్గా మనకి ఎగ్జామ్కి వెళ్ళి మనం వాటిని ఆన్సర్ చేయలేమన్నమాట. ఒక టోన్ అంటే ఏంటి, స్టైల్ ఏంటి తెలిస్తేనే చేయగలుగుతాం, లేకపోతే ఆ క్వశ్చన్ స్కిప్ చేయాల్సి వస్తుంది. డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి మీరు చేయగలుగుతారు, కానీ ఇలాంటి క్వశ్చన్స్ గురించి ముందు ఐడియా ఉంటేనే చేయగలుగుతారు, రైట్? అదేవిధంగా మనకి పారా జనరల్స్లో కూడా మనకి కొన్ని లాజిక్స్ ఉంటాయి. అందులో మెయిన్గా మనం బాగా ప్రాక్టీస్ చేయాల్సింది దేని గురించి అంటే పెయిర్స్ గురించి అండి. దేని గురించి? పెయిర్స్ గురించి. తెలుసుగా, పెయిర్ అంటే టూ స్టేట్మెంట్స్ మనం లింక్ చేయగలిగేది మనకి ఏమవుతుంది? పెయిర్ అవుతుంది. అంటే నౌను ప్రొనౌన్ కావచ్చు, క్వశ్చన్ ఆన్సర్ కావచ్చు, ప్రాబ్లమ్ సొల్యూషన్ కావచ్చు, లేదా ప్రాబ్లమ్ కాజ్ కావచ్చు, కాజ్ అండ్ ఎఫెక్ట్ కావచ్చు, ఇలాంటి వాటిని మనం ఏమంటామంటే సో పెయిర్స్ అండి. ఆ పెయిర్స్ మీద మీకు బాగా కాన్సన్ట్రేట్ చేయాలి, రైట్? సో ఆర్సీ చేసేటప్పుడు ఏవైతే మనకి కొంచెం సో ఎక్స్క్లూజివ్ కాన్సెప్ట్స్ అనమాట, అంటే మామూలుగా జనరల్ కాన్సెప్ట్స్ కాకుండా ఏవైతే మనకి సో రేర్గా వచ్చే కాన్సెప్ట్స్ ఉంటాయో వాటి మీద కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది, రైట్? ఇంకో విషయం చూడండి, అక్కడ మనం గ్రామర్ చెప్పేటప్పుడు వాయిస్ స్పీచ్ అనుకున్నాం కదా, వాయిస్ స్పీచ్ అందరూ చేయగలుగుతారు, ఎందుకంటే రూల్స్ అనేవి మనకి అందరూ నేర్చుకుంటారు. ఈవెన్ మీ స్టేజ్ 1లోనే అన్ని రూల్స్ మీరు నేర్చేసుకుని రెడీగా ఉండుంటారు, స్పీచ్ కావచ్చు, వాయిస్ కావచ్చు. కానీ కొన్ని మనకి ఏంటంటే సో కొంచెం మిస్టేక్ చేసే పాసిబిలిటీ ఉన్న క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి, ఓకేనా? సపోజ్ మనకి ఏదైనా సరే టైం క్లాజ్ ఇచ్చారనుకోండి, ఓకేనా? స్పీచ్ గురించి మాట్లాడుతున్నాం, ఓకేనా? స్పీచ్లో జనరల్గా స్పీచ్లో మనం ఏం చేస్తాం, మనకి నేర్చుకునేటప్పుడు ఏం నేర్చుకుంటామంటే డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, ఓకేనా? మనకి రిపోర్టింగ్ వెర్బ్ అనేది మనకి పాస్ట్లో ఉందనుకుందాం, సెడ్ కానీ సెడ్ టు కానీ అలాంటి రిపోర్టింగ్ వెర్బ్స్ ఉన్నప్పుడు జనరల్గా మనం ఏం చేస్తాం, V1 ఉంటే ఇక్కడ కూడా V2 తీసుకుంటాం, ఓకేనా? ఇక్కడ V2 ఉంటే ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 మనం తీసుకుంటాం, ఓకేనా? జనరల్గా టెన్స్ చేంజ్ జరుగుతుంది అనమాట, ఓకేనా? ఇప్పుడు సో స్పీచ్లో డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ మార్చేటప్పుడు జరుగుతుంది. అయితే మనకి ఇది మన మైండ్లో ఉంటుంది, కానీ ఎగ్జామ్లో వాడు ఏం అడుగుతాడంటే ఒక క్వశ్చన్ అడుగుతాడు, దేనికి సంబంధించిందంటే వెన్ ఉన్న క్లాజ్తో, ఓకేనా? వెన్ ఉన్న క్లాజ్ని మనం ఏమంటామంటే టైం క్లాజ్ అంటామండి. ఏమంటాము? టైం క్లాజ్. ఈ టైం క్లాజ్ వచ్చినప్పుడు అక్కడ మనకి ఏం కాదంటే టెన్స్ చేంజ్ కాదు, కానీ మనకి ఆ విషయం ముందు తెలియదు. ఎగ్జామ్లో మనం ఏమనుకుంటాము, ఇక్కడ మనకి V1 ఉంది కాబట్టి దాన్ని V2 చేసేద్దామని చెప్పి ఆప్షన్లో ఎక్కడైతే మీకు V2 కనిపిస్తుందో దాన్ని ఆన్సర్ పెట్టేస్తారండి, ఓకేనా? కానీ ఇక్కడ అది పాసిబుల్ కాదనమాట. ఎందుకు? ఇక్కడ ఏముంది? వెన్ ఉంది. వెన్ ఏమంటాం? టైం క్లాజ్. జనరల్గా టైం క్లాజ్లో వచ్చినప్పుడు మనకి టెన్స్ అనేది చేంజ్ కాదు. అనేది ఒక క్వశ్చన్ అనేది మనకి ఒక ఫ్యాక్ట్ అనుకోండి, ఓకేనా? ఫ్యాక్ట్ అయితే టెన్స్ అనేది చేంజ్ కాదు, ఓకేనా? సో ఇలాంటి మీకు ముందుగానే ఐడియా ఉంటేనే ఎగ్జామినేషన్ మనం కరెక్ట్గా చేసి వస్తాం. లేకపోతే మనకి నార్మల్ రూల్ ఏం తెలుసు, V1 ఉన్నది V2 అయిపోవాలి అని చెప్పి మనం ఏం చేస్తామంటే ఎక్కడైతే పాస్ట్ ఉంటుందో దాన్ని చేసుకుంటాం. అంటే V2 ఉన్నది ఏమైపోవాలి, హ్యాడ్ ప్లస్ V3 అయిపోవాలి, పాస్ట్ పర్ఫెక్ట్ అయిపోవాలి అని చెప్పి ఎక్కడైతే ఆప్షన్లో పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటుందో దాన్ని చూస్ చేసుకుంటాం, ఓకేనా? సో అలా జరగకుండా ఉండాలంటే, అలా జరగకుండా ఉండడం మీకు ఏం తెలియాలి, ఇలాంటి ఒక కాన్సెప్ట్ ఉంది టైం క్లాజ్కి, స్పీచ్లో టైం క్లాజ్కి సంబంధించిన ఒక కాన్సెప్ట్ ఉంది అని మీకు తెలియాలన్నమాట, ఓకేనా? అదేవిధంగా సపోజ్ మనకి నార్మల్గా మనకి సో స్పీచ్లో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి అనమాట, ఓకేనా? అసెక్టివ్ స్టేట్మెంట్ అని, ఇంటరాగేటివ్ స్టేట్మెంట్ అని, ఇంపరేటివ్ స్టేట్మెంట్ అని, సో ఎక్స్క్లమేషన్ అని చెప్పి, ఆప్టేటివ్ అని ఇలా ఉంటాయి. కానీ చాలామంది ఏం చేస్తారంటే కొన్ని వరకు నేర్చుకుంటారు, అక్కడ సో అసెప్టివ్ నేర్చుకుంటారు, ఇంటరాగేటివ్ నేర్చుకుంటారు, ఇంపరేటివ్ వరకు నేర్చుకుంటారు, రైట్? సి ఆప్టేటివ్ అదేవిధంగా ఎక్స్క్లమేషన్కి వచ్చేసరికి కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, ఓకేనా? సో అవి వచ్చినప్పుడు చూసుకుందామని చెప్పి అలా ఉండకూడదు. వాటిపైన కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి, ఎందుకంటే మనకి వెయిటేజ్ పరంగా చాలా ఎక్కువ వెయిటేజ్ ఉందా లేదా, కాబట్టి దేన్ని కూడా మీరు సో తక్కువగా అంచనా వేయకూడదు. కానీ ప్రతి కాన్సెప్ట్ కూడా మనకి ఇంపార్టెంటే. సో ఎన్ని మోడల్స్ మీకు పాసిబుల్ అయితే అన్ని మోడల్స్ మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా? సో మనకి ఎక్స్క్లమేషన్లో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి, మీరు చేయొచ్చు. ఇంకో చూడండి, రైట్? నార్మల్గా మనకి సో బ్లైండ్గా వెళ్ళిపోతే ప్రాబ్లం ఏంటో చెప్తాను. సపోజ్ మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఓకేనా? ఇంటరాగేటివ్ తీసుకుందాం అనుకోండి. ఇంటరాగేటివ్ స్పీచ్లో ఇంటరాగేటివ్, ఓకే? స్పీచ్లో ఇంటరాగేటివ్ మనం నేర్చుకున్నప్పుడు ఏం చేస్తామంటే మనం అందులో ఏం రాకూడదు అనుకుంటాం, మనం దట్ రాకూడదు అని మనం బాగా నేర్చుకుంటాం, ఓకేనా? దట్ రాకూడదు, ఏం రావాలంటే ఈ ప్లేస్లో ఇఫ్ కానీ లేదా వెదర్ రావాలి అనుకుంటాం, ఓకేనా? ఇఫ్ కానీ వెదర్ రావాలి అనుకుంటాం, ఓకేనా? ఇక్కడ ఇంటరాగేటివ్ సెంటెన్స్లో. డైరెక్ట్ స్పీచ్లో మనకి ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఉంటే అది ఇండైరెక్ట్ స్పీచ్కి వచ్చేసరికి అక్కడ మనకి ఏం రాకూడదు, దట్ అనే కంజంక్షన్ రాకూడదు, అక్కడ ఏం రావాలి, ఇఫ్ కానీ వెదర్ కానీ రావాలనుకుంటాం. ఇది బాగా నేర్చుకుంటాం. కానీ ఎగ్జామినేషన్లో మనకి తెలియాల్సింది ఏంటంటే ఈ దట్ అనేది కంజంక్షనా లేదా డెమోన్స్ట్రేటివ్ అని తెలియాలి. సపోజ్ మనకి సో డైరెక్ట్ స్పీచ్లో, ఓకే, డైరెక్ట్ స్పీచ్లో ఇలా ఇచ్చాడు అనుకుందాం, ఓకేనా? ఏమి ఇచ్చాడంటే దిస్ బ్యాగ్ అన్నాడు అనుకోండి, దిస్ బ్యాగ్ డైరెక్ట్ స్పీచ్లో. అప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో ఏమవుతుంది, దట్ బ్యాగ్ అవుతుందండి. ఏమవుతుంది? దట్ బ్యాగ్, ఓకేనా? ఇది క్వశ్చన్ అయినా అసెప్టివ్ స్టేట్మెంట్ అయినా ఏదైనా సరే దిస్ బ్యాగ్ ఏమవుతుంది, దట్ బ్యాగ్ అవుతుంది. మనం ఏం నేర్చుకుంటాము, అది ఇంటరాగేటివ్ అయితే అందులో దట్ రాకూడదని నేర్చుకుంటాం, కానీ ఎక్కడ దట్ రాకూడదో నేర్చుకోం, దట్ రాకూడదు అంతే. అందుకని ఏం చేస్తారంటే ఆప్షన్లో దట్ ఉందనుకోండి, ఇమీడియట్గా దాన్ని ఏం చేస్తారు, ఎలిమినేట్ చేసేస్తారు. కానీ ఇక్కడ ఈ దట్ ఏం కాదు, కంజంక్షన్ కాదు, ఇది డెమోన్స్ట్రేటివ్ అని తెలియాలి. ఎందుకంటే మనకు జనరల్గా రూల్స్ మనకు తెలిసిందే, ఎస్టర్డే ఏమవుతుంది, ప్రీవియస్ డే అవుతుంది, టుమారో ఏమవుతుంది, నెక్స్ట్ డే
అవుతుంది, దిస్ ఏమవుతుంది, దట్ అవుతుంది, హియర్ ఏమవుతుంది, దేర్ అవుతుంది. ఆ విధంగా దిస్ బ్యాగ్ ఏమవుతుంది, దట్ బ్యాగ్ ఈ దట్ దేనికి సంబంధించింది, ఈ దిస్ అనే దానికి సంబంధించింది. కానీ మనం ఏం అనుకుంటాము, ఇంట్రాగేటివ్ కదా, అందులో దట్ ఉండకూడదు కదని చెప్పి ఇక్కడ దట్ కనిపించగానే తప్పు పెట్టేస్తాం. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ ఇంకో పాయింట్ మనకి ఏంటి, ఒకవేళ ఇది లేదనుకో, ఈ కాన్సెప్ట్ లేదు, జస్ట్ మనకి ఏముందంటే అక్కడ మనకి ఇఫ్ వెదర్ రావాలనుకుంటాం కదా, వాడు స్టేట్మెంట్లో మనకి ఏమి ఇస్తాడంటే ఆర్ ఇస్తాడండి. ఏమిస్తాడు, ఆర్ వచ్చినప్పుడు దాంతో కాంబినేషన్ ఏం రాదు, ఇఫ్ రాదు. ఏం రాదు, ఇఫ్ రాదు. అప్పుడు ఓన్లీ ఏం వస్తుంది మనకి, వెదర్ మాత్రమే రావాలి. ఎందుకంటే ఇక్కడ ఏమొచ్చింది, ఆర్ వచ్చింది కదా, ఆర్తో కాంబినేషన్ మనకి వెదర్ మాత్రమే రావాలి, ఇఫ్ రాదు. ఆ పాయింట్ మనకు తెలియాలి. ఓకేనా, ఇక్కడ ఆర్ వచ్చింది కాబట్టి ఇఫ్ రాదు అనే విషయం తెలియదు. కానీ మనం ఏం నేర్చుకుంటాము, ఇంటరాగేటివ్ మనకి ఇఫ్ అయినా రావచ్చు, వెదర్ అయినా రావచ్చు అని నేర్చుకునేటప్పుడు నేర్చుకుంటాం. అవి మనకి ఎప్పుడు రెక్టిఫై అవుతాయి అంటే, ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో అలాంటప్పుడు మనకి ఇలాంటి క్వశ్చన్ స్ట్రైక్ అయినప్పుడు, ఆర్తో వచ్చిన స్ట్రైక్ అయినప్పుడు ఆప్షన్లో మనకి ఏముంటుంది, ఇఫ్ ఉంటుంది, వెదర్ ఉంటుంది. ఇఫ్ అనేది తప్పిస్తారు. అప్పుడు మనకి ఏం ఆలోచించాలి, ఇఫ్ ఎందుకు తప్పు అయింది అని మనం ఆలోచించాలి. అప్పుడు మనకి రీజన్ ఏం తెలుస్తుంది, ఇక్కడ ఆర్ ఉంది కాబట్టి ఇఫ్ రాకూడదు, అప్పుడు ఏం రావాలి, వెదర్. ఎందుకంటే వెదర్ ఆర్, ఏదర్ ఆర్, నేదర్ నార్, వెదర్ ఆర్ అంటాం కదా. సో ఆ కాంబినేషన్లో ఇక్కడ వెదర్ మాత్రమే రావాలి, ఇఫ్ రాకూడదు అనే విషయం మనకు అర్థమవుతుంది అనమాట. సో ఇలాంటి కాన్సెప్ట్స్ కొన్ని ఉంటాయి. మనం డైరెక్ట్గా చేయగలిగే క్వశ్చన్స్ ఉంటాయి, అది ఎవరైనా చేస్తారండి. సింపుల్ కాన్సెప్ట్స్ అంటే చెప్పే కదా, ఇప్పుడు ఇంతకుముందు V1 ఉండేది V2 అవ్వాలి, V2 ఉండేది హార్డ్ ప్లస్ V3 అవ్వాలి. ఇది ఎవరైనా చేస్తారు, పెద్ద ప్రాబ్లం కాదు. రైట్. సో మనం ఎప్పుడైతే ఇలాంటి ట్రికీ క్వశ్చన్స్ ఉంటాయో వాటిని మనం బాగా డీల్ చేయగలిగితే అప్పుడు మనకి అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. ఓకేనా, కాబట్టి మీరు దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఏం చేయాలి, మనకి ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకేనా, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు స్పెషల్గా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వరకు మీరు ఎలా అయితే కష్టపడ్డారో, ఎలా అయితే ప్లాన్ ప్రకారంగా మనకి ప్రిపేర్ అయ్యారో, అదే ప్రిపరేషన్ని ఇక్కడ నుంచి కూడా కంటిన్యూ చేయండి. కాకపోతే మనకి స్టేజ్ 2 కాబట్టి ఇక్కడ వరకు వచ్చాం కాబట్టి ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టి, సో ఇంకొంచెం యాక్టివ్గా లేకపోతే యాక్యురేట్గా మనకి యాక్యురసీ పెంచుకోవడానికి టైం గురించి ఇవన్నీ ఆలోచించి ఇంకొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టండి చాలు. ఓకేనా, రైట్. సో ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుంటూ, రైట్, దీనికి మనకి ఇలాంటివి నేర్చుకోవాలన్నమాట. నార్మల్గా నేర్చుకునే రూల్తో పాటు కొంచెం ఎక్స్ట్రా రూల్స్ ఏమైనా ఉన్నప్పుడు కానీ, లేదా కొంచెం ఎక్స్క్లూజన్స్ ఉన్నప్పుడు కానీ, లేదా కొన్ని విషయాలు ఉంటాయంటే, మామూలుగా వాయిస్ తీసుకున్నాం అనుకోండి. ఓకేనా, వాయిస్ మనకి ఏముంటుందంటే జనరల్గా మనకి ఏంటి, ఒక సెంటెన్స్కి మనకి ఒకటే వాయిస్ వస్తుంది అనుకుంటాం. కానీ మనకు తెలియాల్సింది ఏంటంటే, ఒక సెంటెన్స్కి మనకి 2 వాయిస్ కూడా రావచ్చు అండి. ఒక 2 ప్యాసివ్ వాయిస్ పాసిబుల్ ఉంటాయి. ఓకేనా, అలాంటి వర్బ్స్ని ఏమంటామంటే మనం డైట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాం. ఏమంటాము, డైట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాం. ఓకే, కానీ మనకి ఏం చేస్తామంటే ఆప్షన్లో ఒకటే ప్యాసివ్ వాయిస్ చెక్ చేస్తాము, అది కనిపించకపోయేసరికి ఏదో ఒకటి అని చెప్పి పెట్టేసి వస్తాం. అలా కాకుండా మనకి ఏం తెలియాలి, అక్కడ ఇంకొక ప్యాసివ్ వాయిస్ కూడా పాసిబుల్ ఉంది అని తెలియాలి. సో ఇలాంటి విషయాలు ఎప్పుడు అర్థమవుతాయి మనకి, ప్రాక్టీస్ చేస్తే. అగైన్ సో ఏదైనా సరే అల్టిమేట్గా మనం ఏం చేయాలి, ప్రాక్టీస్ చేస్తేనే ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా తెలుస్తాయి. ఓకేనా, సో దీంతో మనకి గ్రామరు, అదేవిధంగా కాంప్రహెన్షన్ రిమైనింగ్ ఉన్నాయి కదా. సో ఏంటవి, వొకాబులరీ. ఓకేనా, అప్పుడు నార్మల్గా వొకాబులరీ అంటే మాత్రం ఖచ్చితంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయినండి. ఓకేనా, మీకు సినోనిమ్స్ కావచ్చు, యాంటోనిమ్స్ కావచ్చు, వన్ వర్డ్స్ కావచ్చు. మీరు వెయిటేజ్ అనేది ఇంత ముందే చూశారు, వెయిటేజ్ పెద్ద విషయం కాదు, మీకు తెలిసిందే. ఓకేనా, సో ఇంపార్టెంటే, మనకు అందరికీ తెలిసిందే. సో మనకి ఆ విషయం తెలిసి కూడా చాలామంది ఏం చేస్తారంటే నెగ్లెక్ట్ చేస్తారండి. ఓకేనా, అలా నెగ్లెక్ట్ చేయకుండా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎన్ని పాసిబుల్ అయితే అని మీరు కంప్లీట్ చేయగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ వే టు లెర్న్ వొకాబులరీ అనమాట. ఎస్పెషల్లీ మన ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి, సిజిఎల్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, మన సిపిఓ కావచ్చు, ఇలా ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి బెస్ట్ వే ఏంటంటే మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయడం. మీరు ఎన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు అంత వొకాబులరీ అనేది కవర్ అయిపోతుంది, మీకు మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. కాబట్టి దానికి మించిన అల్టిమేట్ మనకి అదే అల్టిమేట్. ఓకేనా, దానికి మించిన మెథడ్ ఇంకోటి లేదు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేసి, అలా ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే, కొన్ని వాటికి రూట్ వర్డ్స్ ఉంటాయి. ఓకేనా, కొన్ని వాటికి ట్రిక్స్ ఉంటాయి. ఒక మెమరీ ట్రిక్స్ అంటాం. ఓకేనా, మెమరీ ట్రిక్స్తో కొన్ని వర్డ్స్ నేర్చుకోవడం, రూట్ వర్డ్స్తో కొన్ని వర్డ్స్ నేర్చుకోవడం, లేదా మన సరౌండింగ్స్లో ఉన్న ఎగ్జాంపుల్స్తో కొన్ని వర్డ్స్ నేర్చుకోవడం, ఇలా మనకి చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి అవన్నీ యూజ్ చేస్తూ మీరు వొకాబులరీ నేర్చుకోగలిగితే అది మనకి వొకాబులరీ ప్రిపరేషన్ అయిపోతుంది అనమాట. రైట్. సో నెక్స్ట్ మనకి ఏంటంటే ఇవన్నీ కాకుండా నార్మల్గా గ్రామరు, కాంప్రహెన్షన్, వొకాబులరీ ఇవి మనం నేర్చుకుంటాం. ఇవి కాకుండా మనకి సెపరేట్గా ఈ 2 టాపిక్స్ ఇంపార్టెంట్. ఏంటవి, క్లోజ్ టెస్ట్, అదేవిధంగా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఫిల్లర్స్ అంటాం. ఓకేనా, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లేదా ఫిల్లర్స్. వీటి నుంచి ఆల్మోస్ట్ మనకి ఒక 35, ఓకేనా, సో 35 to 40 క్వశ్చన్స్ రావచ్చు అండి. 35 to 40 క్వశ్చన్స్. కాబట్టి ఇది కూడా మనకి వెయిటేజ్ పరంగా ఇంపార్టెంట్. ఓకేనా, వెయిటేజ్ పరంగా ఇంపార్టెంట్ కాబట్టి ఇవి చేయాలంటే మనకి క్లోజ్ టెస్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేయాలంటే మనకి ఏం వచ్చి ఉండాలి, గ్రామర్ వచ్చి ఉండాలి, అదేవిధంగా వొకాబులరీ కూడా వచ్చి ఉండాలి. కొన్ని క్వశ్చన్స్ మనకి వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి క్లోజ్ టెస్ట్లో, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో. కొన్ని క్వశ్చన్స్ మనకి గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. రైట్. సో కాబట్టి ఈ రెండింటిని మనకి బాగా చేయగలిగితేనే ఇవి మనం చేయగలుగుతాం. అందులో కూడా మనకి గ్రామర్లో కూడా మనకి ఎక్కువ మనకి యూజ్ అయ్యేవి ఏంటంటే ప్రిపోజిషన్స్ అండి. ఎక్కువ యూజ్ అయ్యేది మనకి ఏంటి, ప్రిపోజిషన్ అనే కాన్సెప్ట్ ఎక్కువ యూజ్ అవుతుంది. ఓకేనా, సో మనం వీటిని కొంతమంది ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ అని కూడా అంటారు, లేదా అప్రోప్రియేట్ ప్రిపోజిషన్స్ అని కూడా అంటారు, లేకపోతే పోస్ట్ పొజిషన్స్ అని కూడా అంటారు. పేరు ఏదైనా కానీ ఇది మనకి ఇంపార్టెంట్. అంటే అలా సపోజ్ మనకి స్కేర్డ్ వచ్చింది, ఆఫ్ రావాలి. ఓకేనా, లేదా మనకి రిలై వచ్చింది,
ఆన్ రావాలి. ఎఫ్రైడ్ వచ్చింది ఆఫ్ రావాలి. మీకు తెలిసినవే మళ్ళీ చెప్తున్నాను ఓకేనా. ఇన్వాల్వ్ వచ్చింది ఇన్ రావాలి ఓకేనా. కాంట్రిబ్యూట్ వచ్చింది టు రావాలి. యాట్రిబ్యూట్ వచ్చింది టు రావాలి. డెడికేటెడ్కి టు రావాలి. ఇలాంటి వాటి డిపెండ్ వచ్చింది ఆన్ రావాలి. బేస్డ్ వచ్చింది ఆన్ రావాలి. సెపరేటెడ్ ఫ్రమ్ రావాలి. మెర్జ్డ్ విత్ కానీ మెర్జ్డ్ ఇంటూ కానీ ఇలాంటి మనకి ప్రిపరేషన్స్ కొన్ని ఐడియా ఉండాలన్నమాట ఓకే. అలాంటి ఫిక్స్డ్ ప్రిపరేషన్స్ ఐడియా ఉంటే సో ఈ క్వశ్చన్స్ మనకు కొంచెం ఈజీ అవుతాయి. వాటితో పాటుగా నెక్స్ట్ ఇంకో పాయింట్ మనకి ఏంటంటే ఇవి చేసేటప్పుడు క్లోజ్ టెస్ట్ ఫిల్లర్స్ చేసేటప్పుడు మనకి సింటాక్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంపార్టెంట్ అండి ఓకేనా. సింటాక్స్ అండ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సింటాక్స్ అంటే ఏమీ లేదు, సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ని మనం ఏమంటామంటే సింటాక్స్ అంటాం. సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ అంటే సపోజ్ మనకి ఒక ఆర్టికల్ వచ్చింది, ఏదైనా సరే ఆర్టికల్ అనే కాదు. సింటాక్స్ అంటే సెంటెన్స్లో ఏ పార్ట్లో ఏ వర్డ్ రావాలి. సపోజ్ ఇలా ఉందనుకుందాం రైట్. సపోజ్ మనకి సబ్జెక్ట్ వచ్చింది, తర్వాత ఆబ్జెక్ట్ వచ్చింది, మధ్యలో ఏం రావాలి మనకు అందరూ తెలిసిన విషయం ఏం రావాలి, వర్బ్ రావాలి. సో మనకి దాన్ని ఏమంటామంటే సింటాక్స్ అంటాం. లేదా మనకి ఆర్టికల్ వచ్చింది ఓకేనా, ఆర్టికల్ తర్వాత బ్లాంక్ వచ్చింది, ఆ బ్లాంక్లో ఏం రావాలి, నౌన్ రావాలి, దాన్ని ఏమంటాం మనం సింటాక్స్ అంటాం. లేదా మనకి ఆర్టికల్ వచ్చింది, నౌన్ వచ్చింది ఓకేనా, మధ్యలో బ్లాంక్ వచ్చింది, ఆ బ్లాంక్లో ఏం రావాలి, యాడ్జెక్టివ్ రావాలి, దీన్ని మనం ఏమంటాము సింటాక్స్ అంటాం. లేదా ప్రిపోజిషన్ వచ్చింది ఓకేనా, ఆ తర్వాత వెర్బ్ వచ్చింది, ఖచ్చితంగా అది ఇందులో ఉండాలి, V4లో ఉండాలి, దాన్ని మనం ఏమంటాం చెప్పండి, సింటాక్స్ అంటాం. అంటే ఈ విధంగా ఏ ప్లేస్లో ఏ వర్డ్ రావాలి అని చెప్పేదే మనకి ఏమవుతుంది, సింటాక్స్ అవుతుంది. లేదా ఇంకో చిన్న విషయం ఓకే, సపోజ్ మనకి వైల్ వచ్చింది, తర్వాత వెర్బ్ వచ్చింది, అది ఇందులో ఉండాలి, V4లో ఉండాలి. అంటే వైల్ సింగింగ్, వైల్ డాన్సింగ్, వైల్ రైనింగ్, వైల్ ప్లేయింగ్ ఇలా అనమాట. కాబట్టి ఇలాంటి వాటి పట్ల మనకు కొంచెం ఐడియా ఉందనుకోండి ఈజీగా ఉంటుంది అనమాట రైట్. సో దీన్ని మనం ఏమంటాం, సింటాక్స్ అంటాము. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇక్కడ మనకి ఏం రావాలి, యాడ్జెక్టివ్ రావాలి కదా. అది యాడ్జెక్టివ్ అని చెప్పే మనకి కొన్ని క్లూస్ ఉంటాయి అనమాట. సపోజ్ మనకి కొన్ని వర్డ్స్ ఇలా ఉందనుకుందాం ఓకే, OUSతో ఎండ్ అయింది, అదేమయ్యే ఛాన్స్ ఉంది మనకి, యాడ్జెక్టివ్. అంటే ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనకి డేంజరస్, క్యూరియస్, డెలీషియస్ ఇలాంటివన్నీ మనకి ఏమైతే యాడ్జెక్టివ్స్ అయితే. లేదా సపోజ్ ఇలా ఉందనుకోండి, ALతో ఎండ్ అయ్యే కొన్ని వర్డ్స్, లోకల్, నేషనల్ ఇలాంటివి, ARతో ఎండ్ అయ్యేవి, రెగ్యులర్, పాపులర్ ఇలాంటి వర్డ్స్, లేదా AN ఇండియన్. సో ఇలాంటి కొన్ని వర్డ్స్ మనకు కొన్ని ముందు ఐడియా ఉండాలి. వీటిని ఏమంటామంటే మనం సఫిక్స్ అంటామండి. వీటిని ఏమంటాం మనం, సఫిక్స్ అంటాం, సఫిక్స్ కాన్సెప్ట్. లేదా మనకి సపోజ్ ఇలా వచ్చింది, ఏమొచ్చిందంటే చివర ION లేదా ION చూద్దాం ఫస్ట్ అయితే రైట్. సపోజ్ మనకి క్రియేట్ అన్నాం అనుకోండి, సపోజ్ ఇక్కడ రాస్తానండి ఓకేనా, ఇక్కడ రాస్తా, క్రియేట్ వచ్చింది, క్రియేషన్ ION ఓకేనా. సో క్రియేట్, క్రియేషన్, ఫ్లక్చుయేషన్, డీవియేషన్, ఇనిషియేషన్. ఈ విధంగా ఇలా ఎండ్ అయితే ఇదేమవుతుంది, వర్బ్ అవుతుంది, ఇలా ఎండ్ అయితే ఇదేమవుతుంది, నౌన్ అవుతుంది. సో వర్బ్, నౌన్. సో ఈ విధంగా వీటిని ఏమంటామంటే సఫిక్స్ అంటే. ఇది చూసి మనం ఏం చెప్పేయచ్చు, అది వెబ్ అని చెప్పొచ్చు, లేదా ఇదేమని చెప్పొచ్చు, నౌన్ అని చెప్పొచ్చు. వీటిని మనం ఏమంటాం చెప్పండి, సఫిక్స్ అంటాం. సో ఈ విధంగా క్లోజ్ టెస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేసేటప్పుడు మనం ఏం చూసుకోవాలి, ఫిక్స్డ్ అంటే అన్ని కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్, గ్రామర్లో అన్ని కాన్సెప్ట్స్ ఇంపార్టెంటే, వొకాబులరీలో అన్ని వర్డ్స్ ఇంపార్టెంట్. అలా ఎందుకంటే మనం ఆ మైండ్ సెట్తోనే ఉండాలి ఓకేనా. సో ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ అనే మైండ్ సెట్లోనే ఉండాలి. ఏది కూడా ఇది అవసరం లేదులే అనే మైండ్ సెట్ మనకు ఉండకూడదు. ఎందుకంటే మనం చెప్పాం కదా, సో మనం ఎంత ఎఫర్ట్ పెట్టగలిగితే మన గోల్కి మనం అంత దగ్గరగా ఉంటాం. కాబట్టి ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంట్ తీసుకోవాలి, ప్రతిదీ ఇంపార్టెంట్. అందులో ఇంకొన్ని కాన్సెప్ట్స్ అనేవి మనకి ఇంకొంచెం ఇంపార్టెంట్ అనమాట. అలాంటి వాటిలో చెప్పా కదా, ఫిక్స్డ్ ప్రిపరేషన్స్ మీకు బాగా ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా ఈ సింటాక్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పైన బాగా ప్రాక్టీస్ చేయాలి ఓకేనా. సింటాక్స్ అంటే ఇలాంటివి చెప్పా కదా, అంటే ఒక బ్లాంక్ వచ్చిందనుకోండి, ఆ బ్లాంక్లో ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రావాలి, లేదా ఒక వెర్బ్ వచ్చిందనుకోండి, ఆ వెర్బ్ అనేది ఏ ఫామ్లో ఉండాలి, V1లో ఉండాలా. సపోజ్ మనకి స్టేట్మెంట్లో ఎగో అనే వర్డ్ వచ్చింది అనుకుందాం, ఎగో అనే వర్డ్ వచ్చినప్పుడు ఇక్కడ మనకి వెర్బ్ ఏం ఉండాలి, V2 రావాలి ఓకేనా. లేదా లాస్ట్ ఇయర్ అని వచ్చింది, అప్పుడు వెర్బ్ ఏం రావాలి, V2 రావాలి. లేదా మనకి సిన్స్ కానీ ఫర్ కానీ వచ్చాయి, అప్పుడు మనకి వెర్బ్ ఏమై ఉండాలి, సో పర్ఫెక్ట్ టెన్స్ అంటే హ్యావ్ ఫార్మ్స్ రావాలి. సో ఇలా మనకి కొంచెం ఐడియా ఉండాలన్నమాట. అక్కడ ఏ వెబ్ ఫామ్ రావాలి, లేదా ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రావాలి వాటిపైన. మళ్ళీ అది వచ్చాక మనకి ఆప్షన్లో ఉన్నవి ఏంటి, ఆప్షన్లో ఉన్నది నౌన్ ఉందా, యాడ్జెక్టివ్ ఉందా, యాడ్వర్బ్ ఉందా, ఇవి తెలియాలన్నమాట. వాటిని ఏమంటాం మనం, సఫిక్స్ అంటాం. సో ఈ విధంగా మీరు మేనేజ్ చేయగలిగితే అన్ని విషయాలు మేనేజ్ చేయగలిగితే కంప్లీట్ ప్రిపరేషన్ అనేది మీకు స్ట్రాటజీ అయిపోతుంది అనమాట. ఒక మీరు ఏ టాపిక్ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు ఓకేనా. సో కొంతమంది వొకాబులరీలో స్ట్రాంగ్గా ఉంటారు, అలాంటి వాళ్ళు గ్రామర్ నెగ్లెక్ట్ చేస్తారు. లేదా గ్రామర్లో స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు వొకాబులరీ అలా ఉండకూడదు అనమాట ఓకేనా. సో మనకి టైం ఉంది కాబట్టి మీకు ఒకవేళ ఏదైనా సరే ఒక సెక్షన్లో మీరు వీక్ ఉన్నారనుకోండి, దాన్ని ఇంప్రూవ్ చేసుకునే టైం ఇంకా ఉంది మనకి. కాబట్టి దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి, అంతేగాని నెగ్లెక్ట్ చేద్దామనే మైండ్ సెట్ నుంచి బయటకు
వచ్చాను, ఓకేనా. నేను ఈ రెండింటితో గెటన్ అయిపోతాను, ఓకేనా. గ్రామరు కాంప్రహెన్షన్ బాగా చేస్తాను, నాకు చాలు, వొకాబులరీ అవసరం లేదు, అలా ఉండకూడదు, ఓకేనా. లేదా నాకు వొకాబులరీ మీద నేను బాగా స్ట్రాంగ్గా ఉన్నాను, గ్రామర్లో ఓన్లీ వాయిస్ స్పీచ్ క్వశ్చన్ చేసుకుంటాను, ఈ స్పాటింగ్ ఎర్రర్స్ సెంటెన్స్ కరెక్షన్ పక్కన పెట్టేస్తాను, అలా ఉండకూడదు అనమాట, ఓకేనా. సో కాబట్టి ప్రతి టాపిక్ని మీరు ఇంపార్టెంట్గానే ట్రీట్ చేయాలి, ప్రతి టాపిక్ కోసం కూడా మీరు సిన్సియర్గా ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి ఇది మనకి ఓవరాల్గా సో ఈ 3 టాపిక్స్ ఉంటాయి, కాన్సెప్ట్స్, గ్రామరు, కాంప్రహెన్షన్, వొకాబులరీ. సో దీన్ని మీరు బాగా ప్రిపేర్ అవ్వగలిగితే సరిపోతుంది, ఓకేనా. సో ఇంకోసారి మనం ఏం చేద్దామంటే వెయిటేజ్ చూద్దాం, ఓకే. చెప్పాక ఇంతకుముందు రైట్. సో మనకి గ్రామర్లో 2 రకాలని చెప్పాను కదా, వాయిస్ క్వశ్చన్స్, స్పీచ్ క్వశ్చన్స్, ఆ తర్వాత రిమైనింగ్ అన్నీ కూడా. మీరు చూసినట్టయితే మనకి రైట్. సో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అబ్జర్వ్ చేయండి. మనకి ఏంటి 25, 24, 24, 25 ఆల్మోస్ట్ మనకి సో 25 మెయింటైన్ చేస్తున్నాడు, రైట్. అదేవిధంగా స్పీచ్ విషయానికి వచ్చి ఇక్కడ ఉంది కదా స్పీచ్, ఇక్కడ ఏముంది మనకి 25, 25, 18, 23 ఆల్మోస్ట్ మనకి 50 క్వశ్చన్స్ ఇక్కడ నుంచే వస్తున్నాయి. కాబట్టి ఆ విషయం మనకు తెలుసు. డైరెక్ట్గా వాయిస్ నేర్చుకుంటే 25 క్వశ్చన్స్ వస్తాయి, స్పీచ్ నేర్చుకుంటే 25, మొత్తానికి 50 క్వశ్చన్స్ అనేవి ఈ 2 టాపిక్స్ నుంచే వస్తున్నాయి అని తెలిసి కూడా మనం ప్రిపేర్ అవ్వలేదు అనుకోండి, అది మనం తప్పు అవుతుంది అనమాట. కాబట్టి అది ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా చెప్పే కదా, ఒక వీటిలో ఈ 25లో ఒక 20 క్వశ్చన్స్ ఎవరైనా అంటే ఎవరైతే స్టేజ్ 1 క్లియర్ చేశారో వాళ్ళకి మినిమం ఐడియా ఉంటుంది కాబట్టి, బేసిక్స్ ఐడియా ఉంటాయి కాబట్టి 20 క్వశ్చన్స్ వరకు మీరు ఆన్సర్ చేస్తారు, దాంతో ప్రాబ్లం లేదు. కానీ చెప్పే కదా ఆ రిమైనింగ్ 5 క్వశ్చన్స్ కూడా మీరు చేసే పొజిషన్లో ఉండాలి. అలా ఉండాలంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఏవైతే కాన్సెప్ట్స్ మీకు మిస్ అయ్యాయో టైర్ 1లో స్టేజ్ 1లో మిస్ అయ్యాయో ఆ కాన్సెప్ట్స్ని ఇప్పుడు మీరు ప్రిపేర్ అవ్వగలగాలి, ఓకేనా. అది నెక్స్ట్ మనకి చెప్పే కదా ఇవి డైరెక్ట్. అవి కాకుండా మనకి నెక్స్ట్ ఏంటి, గ్రామర్లో స్పాటింగ్ ఎర్రర్స్, సెంటెన్స్ కరెక్షన్. వీటి నుంచి మనకి ఏమొచ్చాయో ఆల్మోస్ట్ ఇక్కడ 40, ఓకేనా. ఇక్కడ ఒక 42, ఇక్కడ మనకి తగ్గింది, ఒక ఇయర్ తగ్గింది, సో 21, ఇక్కడ మనకి మళ్ళీ 40. కాబట్టి మనకి ఆల్మోస్ట్ మనకి యావరేజ్గా ఏం తీసుకోవచ్చు, మనకి 40 తీసుకోవచ్చా లేదా. కాబట్టి 40 క్వశ్చన్స్ వరకు మనకి ఇలా అంటే మనకు అబ్జర్వ్ చేసినట్టయితే గ్రామర్ నుంచే 50 + 40 90 క్వశ్చన్స్. మళ్ళీ ఇవి కాకుండా మనకి ఎక్కడ సో క్లోజ్ టెస్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో కూడా మనం ఒక 10 వరకు ఎక్స్పెక్ట్, అంటే ఆల్మోస్ట్ మనకి ఒక 100 క్వశ్చన్స్ మనకి గ్రామర్ పైన వస్తున్నాయండి, అంత ఇంపార్టెంట్. కాబట్టి గ్రామర్ని లైట్ తీసుకోకూడదు, ఓకే. నెక్స్ట్ ఓకే, అవి అయిపోయిన తర్వాత చెప్పాం కదా ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇక్కడ ఉన్నాయి. క్లోజ్ టెస్ట్ అనేది నెక్స్ట్ స్లైడ్లో ఉంటుంది చూడండి, ఓకేనా. ఇక్కడ క్లోజ్ టెస్ట్. సో చూడండి క్లోజ్ టెస్ట్ మనకి 25 మినిమం 25 క్వశ్చన్స్ గ్యారంటీ వస్తున్నాయండి. కాబట్టి అంత ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు మనం నెగ్లెక్ట్ చేయకూడదు. కాబట్టి క్లోజ్ టెస్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇవి కూడా మనకి ఏంటి గ్రామర్ అవసరం ఉంటుంది, అదేవిధంగా వొకాబులరీ అవసరం ఉంటుంది, రైట్. నెక్స్ట్ మీకు చెప్పాను కదా కాంప్రహెన్షన్ అని చెప్పి అబ్జర్వ్ చేయండి, ఓకేనా. ఆర్సీ నుంచి మనకి 25 క్వశ్చన్స్ అయితే గ్యారంటీ వస్తున్నాయి. క్లోజ్ టెస్ట్ 25, ఆర్సీ నుంచి 25. దాంతోపాటుగా ఇక్కడ మనకి ఏంటి పారాజంబుల్స్ నుంచి ఆల్మోస్ట్ దగ్గర 20 క్వశ్చన్స్ ఇక్కడ తగ్గింది వెయిటేజ్, మళ్ళీ 20 క్వశ్చన్స్. కాబట్టి సో ఈ కాంప్రహెన్షన్ నుంచి కూడా ఆల్మోస్ట్ మనకి ఎన్ని వస్తున్నాయి, మనకి 25, 20 ఒక 45 క్వశ్చన్స్ లేదా 40 క్వశ్చన్స్ వరకు మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి, కాంప్రహెన్షన్ నుంచి వస్తున్నాయి. కాబట్టి ఇది కూడా మనకి ఇంపార్టెంట్. సో మనకి 100 గ్రామర్ వరకు 100, అదేవిధంగా కాంప్రహెన్షన్ వరకు ఒక 40, ఓకేనా. సో రిమైనింగ్ మనకి ఒక 60 క్వశ్చన్స్ మనకి దేని మీద వస్తున్నాయి, సో వొకాబులరీ మీద వస్తున్నాయి. కాబట్టి ఈ విధంగా మీరు సో ఫస్ట్ అయితే మీకు సిలబస్ ఐడియా రావాలి, ఓకేనా. సిలబస్లో వెయిటేజ్ పరంగా ఒక రిమైనింగ్ చూడండి మనకి ఏమున్నాయో, స్పెల్లింగ్స్ ఉన్నాయి, ఇడియమ్స్ ఉన్నాయి, 1 వర్డ్స్ ఉన్నాయి, ముందు స్లైడ్లో మనకి ఏమున్నాయి, సినోనిమ్స్ ఉన్నాయి, అండ్ సో రిమైనింగ్ మనకి ఒక 60 మార్క్స్ వరకు వీటిలోంచి వస్తాయి. 100 మార్క్స్ గ్రామర్తో, అదేవిధంగా రైట్ సో ఒక 40 మార్క్స్ వరకు కాంప్రహెన్షన్, రిమైనింగ్ 60 మార్క్స్ మనకి సో ఈ విధంగా దేని నుంచి వస్తాయి, వొకాబులరీ నుంచి వస్తాయి. కాబట్టి ఈ విధంగా మీకు బ్రాడ్గా ఒక ఐడియా వచ్చింది కదా. కాబట్టి ఇప్పుడు మీరు ఒక ప్రిపరేషన్ అనేది ఇప్పటివరకు చేస్తున్నారు కదా, దాన్ని వెయిటేజ్ మనకు తెలిసింది కాబట్టి ఆ వెయిటేజ్కి తగ్గట్టుగా కొంచెం ప్రిపేర్ అయ్యి ఏవైతే టాపిక్స్ అనేవి స్టేజ్ 1లో మీరు ప్రిపేర్ కాలేదో అలాంటి టాపిక్స్ని ఇప్పుడు ప్రిపేర్ అయితే సరిపోతుంది అనమాట, ఓకేనా. సో ఇలాగా మీరు ప్లాన్ చేయగలిగితే మంచి స్కోరే వస్తుంది, ఓకేనా. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.